నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. ఏమని చెప్పింది? కంచగచ్చిబౌలి భూముల్లో పనులు ఆపండి, రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. తదుపరి ఆర్డర్స్ ఇచ్చే వరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దు. అటవీ ప్రాంతం కాకపోయినా చెట్లు నరికేయడానికి పర్మిషన్ తీసుకున్నారా? నో పర్మిషన్. 3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం ఏంటి? నెల రోజుల్లో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి 6 నెలల్లో రిపోర్ట్ ఇవ్వండి. లొకేషన్ను సిఎస్ విజిట్ చేసి ఈ నెల 16 లోపుగా అఫిడవిట్ దాఖలు చేయాలి. నిర్లక్ష్యంగా ఉంటే సిఎస్ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. ఏ జైలుకి వెళ్లాల్సి ఉంటుంది? ఆడనే ఒక తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి ఆడికే పంపిస్తామని చెప్పిరట. మళ్ళా కనుక పనులు స్టార్ట్ అయితే మీరు ఫస్ట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఫీల్డ్ విజిట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయమని కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణం పనులు ఆపమని చెప్పింది. ఆంధ్రజ్యోతిలో రాసిరు చూడండి. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే, అక్కడి చెరువు దగ్గర నిర్మించే తాత్కాలిక జైలుకు పోతారు. కంచగచ్చిబౌలిలో చెట్లు తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందా? చెట్ల నరికివేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతి పొందారా? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో అధికారులను నియమించాల్సిన అవసరం ఏంటి? వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి? అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తోంది? వీటన్నింటిపైన నివేదిక సమర్పించాలి. సుప్రీం ధర్మాసనం, మీరు దాన్నే కోరుకుంటే మేమేం చేయలేం, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏం కోరుకుంటే నేను జైలుకు పోవడానికైనా రెడీ అయిని అని మీరు కోరుకుంటే మేమేం చేయలేం, వ్యక్తిగతంగా మీరే బాధ్యత వహించాలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు అని సుప్రీంకోర్టు చెప్పింది. కంచగచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం వ్యాఖ్యలు. సిఎస్ అక్కడ పరిశీలించి 16వ తేదీలోపు నివేదిక ఇవ్వాలి. 2 నుంచి 3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేతన. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో విస్తుపోయే అంశాలు. నెమళ్ళు జింకలు పారిపోయినట్లు ఫోటోలున్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులు చేయొద్దు సుప్రీంకోర్టు. ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. కోర్టు చెప్పినట్టు అక్కడ నెమళ్ళు జింకలు వన్యప్రాణులు ఉన్నమాట వాస్తవం. ఒకటి, చెట్లు ఉన్నమాట వాస్తవం. దాంట్లో ఎలాంటి రెండో అభిప్రాయమే లేదు. ఎందుకంటే అది ఆ 400 ఎకరాలు అట్లా వదిలేసి ఉన్నారు కాబట్టి చెట్లు పెరిగి అదొక అడవిలాగా మారిపోయింది. కనబడుతున్నాయి ఫోటోలు చూసినా. లేకపోతే ఏ అడవిలాగా మారిపోకపోతే 30-40 జేసీబీలు దేనికోసం? అసలు అడవి అంటే మీనింగ్ ఏంటి అన్న దాని మీద కూడా మొన్న హైకోర్టులో చాలా డిస్కషన్ జరిగింది కదా. ఇదే కోర్టులో 103 మీటర్లకు పైన ఉన్న ఏ చెట్టు అయినా దాన్ని నరకాలి అని అంటే అనుమతి తీసుకోవాల్సిందే. ఒక 100-120 ఎకరాలకు పైన విస్తీర్ణంలో కనుక చెట్లు ఉంటే దాన్ని అడవి కింద భావించాల్సిందే. ఇది కోర్టు చెప్పింది. ఇది నిబంధన. ఇది మరి 400 ఎకరాల్లో ఉన్నది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. అండ్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొన్ని ఏఐలో కూడా ఫోటోలు తయారు చేసి నెమళ్ళు అరిచినట్టుగా అది చేసినట్టుగా కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఇది కూడా దుర్మార్గమే. మీరు దానివల్ల ఏమవుతుంది? దానివల్ల అసలైనటువంటి ఇష్యూ పక్కదారి పడుతుంది. ఒకవైపున స్టూడెంట్స్ చేస్తున్న పోరాటము, ప్రజలు చేస్తున్న పోరాటము, పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్న పోరాటాన్ని దాన్ని పక్కదారి పట్టించినట్టు అవుతుంది. దాని గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు అదే చెప్తున్నారు వీళ్ళు. చూసిరా ఏఐతో ఈ వీడియోలు తయారు చేస్తున్నారని గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు ఈ పని? మళ్ళీ బీఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ అంతా కలిసి ఇట్లాంటి వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. మీరు జెన్యూన్గా అక్కడ ఉన్న వీడియోలు రిలీజ్ చేయండి, చాలు, సరిపోతుంది. ప్రజలేమో ఆ పని చేస్తుంటే, స్టూడెంట్స్ ఏమో ఆ పని చేస్తుంటే, వీళ్ళేమో దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్గా చూపించాలా, ప్రజల్ని మాయ చేయాలని చెప్పి జింక పక్కన నెమలు ఉన్నట్టు, ఆనే తిరుగుతున్నట్టు, ఆ నెమలు అరుస్తున్నట్టు వీళ్ళు జేసీబీ దేయంగానే రకరకాలుగా వీడియోలు తయారు చేస్తున్నారు. ఇది కూడా అన్యాయమే. అసలు ఉన్న ఇష్యూని మీరు దాన్ని ఎటు కాకుండా చేసి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మళ్ళీ మోసం అవుతుంది, ప్రభుత్వానికి అనుకూలంగా మారుతుంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో తమ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యులవుతారు, జైలుకు వెళ్తారని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. అక్కడే చెరువు సమీపంలో తాత్కాలికంగా నిర్మించే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని, దాన్ని కోరుకుంటే తాము చేసేదేమీ ఉండదని, ఎవరూ సహాయం చేయలేరని హెచ్చరించింది. ఇది తీవ్రమైన అంశం. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించింది. ప్రజాప్రతినిధుల అనర్హత పిటిషన్లు విచారించడానికి సంసిద్ధమవుతున్న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం దృష్టికి కంచగచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని అమికస్ క్యూరీ న్యాయవాది పరమేశ్వర్ గురువారం తీసుకెళ్లారు. దీన్ని సుమోటోగా తీసుకుని అత్యవసరంగా విచారించాలని ప్రత్యేకంగా అభ్యర్థించారు. దాన్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం వివాదాస్పద స్థలానికి స్వయంగా వెళ్ళి పరిశీలించి
పరిశీలించి మధ్యాహ్నం 3:30 లోపుగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించింది. ఎప్పుడు ఇది ఎంత నిన్న ఉదయం జరిగింది. ఇది హైకోర్టు రిజిస్ట్రార్ని స్వయంగా అక్కడికి వెళ్ళి చూసిరండి అని సుప్రీంకోర్టు పంపించింది. అయితే కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దాంతో హైకోర్టు విచారణ పైన తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని స్పష్టం చేసిన ధర్మాసనం నివేదిక వచ్చిన తర్వాత దాని గురించి ఆలోచిద్దామంటూ బదులిచ్చింది. 3:30కి అయితే నివేదిక రాని అప్పుడు చూద్దామని చెప్పింది. గడువులోపు నివేదిక వచ్చింది. రిజిస్ట్రార్ పోయిండు, ఆ టీం పోయింది, పరిశీలించింది, ఆ విషయాలన్నింటినీ మళ్ళీ సుప్రీంకోర్టుకు చేరవేసింది. గడువులోపుగా నివేదిక అందడంతో గురువారం మధ్యాహ్నం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదన వినిపించారు. కంచగచ్చిబౌలిలో పనులు జరుగుతున్న ప్రాంతం అటవీ శాఖ పరిధిలో లేదు. 30 ఏళ్లుగా ఆ భూమి వివాదంలోనే ఉన్నది. పిటిషనర్లు గూగుల్ చిత్రాల ఆధారంగా ఆరోపణ చేస్తున్నారు. అది పారిశ్రామిక ప్రాంతమని నివేదించారు. ఆయన వాదనతో విభేదించిన ధర్మాసనం అది అటవీ ప్రాంతమా కాదా అన్నది కాదు, అక్కడ చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది. హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలో తీవ్ర ఆందోళన కలిగించే విషయాలు ఉన్నాయి. భారీ ఎత్తున చెట్ల నరికివేత జరిగినట్టు, భారీ యంత్రాలు ఉపయోగించినట్టుగా తెలుస్తున్నది. ఆ విధ్వంసకాండతో అక్కడి నెమళ్ళు, జింకలు వేరే ప్రాంతానికి పారిపోయినట్టు చూపించే చిత్రాలు రిజిస్ట్రార్ తన నివేదికలో పొందుపరిచారు. అక్కడ ఒక చెరువు కూడా ఉన్నట్టుంది. మొత్తం 3 చెరువులు ఉన్నాయి. మొత్తం 3 చెరువులు ఉన్నాయి. పికాక్ చెరువు అని ఇంకా ఒక 3 చెరువులు ఉన్నాయి. రిజిస్ట్రార్ నివేదిక, చిత్రాల ప్రాథమిక పరిశీలన తర్వాత అక్కడ అడవి జంతువులు నివసించేందుకు అనువుగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. అయినా అటవీ భూములను గుర్తించడానికి చట్టబద్ధమైన కమిటీని ఏర్పాటు చేయని పక్షంలో ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు బాధ్యత వహించాల్సి ఉంటుందని న్యాయస్థానం మార్చి 4వ తేదీనే తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకు అనుగుణంగా తెలంగాణలో కూడా అటవీ భూమి కోసం మార్చి 15వ తేదీన కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇంకా అటవీ భూములను గుర్తించే చట్టబద్ధమైన కసరత్తు ప్రారంభం కాకుండానే చెట్లను ఎందుకు నరికేశారు అంటూ జస్టిస్ బిఆర్ గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల్లో చెట్ల నరికివేత ఎంతో తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించారు. ఎవరు ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టానికి అతీతులు కాదని వ్యాఖ్యానించారు. సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరీకి నిర్దేశించింది. మహారాష్ట్రలో చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్ పైన ఇప్పటికీ విచారణ జరుగుతోంది. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారని విద్యార్థుల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణ్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కంచగచ్చిబౌలిలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదని ధర్మాసనం ఆదేశించింది. తక్షణమే కంచగచ్చిబౌలి ప్రాంతాన్ని సిఎస్ సందర్శించి ఈ నెల 16వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలి. అమికస్ క్యూరీ లేవనెత్తిన 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. అటవీ భూమిగా భావిస్తున్న కంచగచ్చిబౌలిలో చెట్లను తొలగించి అభివృద్ధి కార్యకలాపాలు అంత హడావుడిగా చేపట్టాల్సిన అవసరం ఏంటి అని ఇట్లా పలు రకాల ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే మొట్టికాయలు పడ్డట్టే కదా బలంగా. అంటే ఏంది, ఆచితూచి అడుగులు వేయాలి. నువ్వు నిర్ణయం తీసుకుందే తడవు, ఆ టీజేఏసీకి అప్పగించిందే తడవు, మొత్తం 30 జేసీబీలు పెట్టి దాన్ని ఒక పెద్ద ఈవెంట్ లాగా తయారు చేసిండు. ఆ దృశ్యాలు చూస్తున్న వాళ్ళకి ఏముంటుంది, అరే ఏంది ఇంత పెద్ద పెద్ద చెట్లను నరికేస్తున్నారు, ఈడు ఒక్క దగ్గరనే ఉంది ఆ భూమి,